వెల్కమ్ టు మై క్లాస్ రూమ్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కొత్తగా ఈ ఛానల్ ఎవరైనా సరే మొదటిసారిగా విజిట్ చేసినట్లయితే వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. ఈ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నేను పెట్టేటువంటి ఏ వీడియోస్ అయినా సరే మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అదే లైక్ చేయండి, షేర్ చేయండి. పోస్టింగ్ మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే పోస్టింగ్ పెట్టడం వలన మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అనేటి చేయాలో నాకు తెలుస్తుంది. కాబట్టి పోస్టింగ్ మాత్రం మర్చిపోవద్దు. ఇక వివరాలకు వెళ్ళిపోతాం. ఈరోజు చూసినట్లయితే ప్రధానంగా చాలామంది ఫోన్ ద్వారా కానీ లేకపోతే పోస్టింగ్ ద్వారా కానీ నార్మలైజేషన్ చేస్తారా ఏంటి, మనకి ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి డిఎస్సి మొత్తం సెషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలామంది ఒక రకమైనటువంటి క్వశ్చన్ వేస్తూ ఉన్నారు. అయితే ఈ నార్మలైజేషన్స్ అంటే ఏంటి, అంతకుముందు గతంలో ఎప్పుడైనా నార్మలైజేషన్ చేస్తారా, చేస్తే ఎలా ఉంటుంది, ఏ పద్ధతిని తీసుకుంటారు అనే దానికి సంబంధించి డిస్కషన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వెయిటేజ్. చాలామంది వెయిటేజ్ అనేది ఎలా కడతారో తెలియటం లేదు. కొంతమంది టెట్ రాశారు, కొంతమంది టెట్ రాయలేదు. అదేవిధంగా ఇప్పుడు టెట్ రాసిన వారు ఎలా తీసుకోవాలి, పాతవారు ఎలా తీసుకోవాలి, ఏ విధంగా డివైడ్ చేయాలి. దీనికి సంబంధించి చాలామంది కన్ఫ్యూజ్ ఉంది. ఆ కన్ఫ్యూజ్కి సంబంధించి చాలామంది అడుగుతున్నారు. దానికి సంబంధించి చాలామందికి అందరికీ రిప్లై ఇవ్వడం కష్టం. కాబట్టి దీనికి సంబంధించి కూడా మనం ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. అదేవిధంగా ఎస్జిటి ఏంటి, మరి ఎస్జిటి కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మరి పరిస్థితి ఏంటి, కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారు, రిజల్ట్స్ అనేవి ఏమైనా ఇప్పుడు వచ్చిన మనకి కంప్యూటర్లో డిస్ప్లే చేసిన మార్క్స్ రిజల్ట్స్ ఏమైనా మారుతాయా, ఇటువంటి చేంజెస్ ఉంటాయి. దీనికి సంబంధించి ఈ 3 అంశాలకు సంబంధించి ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే నార్మలైజేషన్. నార్మలైజేషన్ అంటే ఏంటి అంటే మనకి సింపుల్గా చెప్పాలంటే నార్మలైజేషన్ అనేది ఒక సగటు. ఎందుకంటే మనకి ఎక్కువగా అంతకుముందు మనకి ఎగ్జామ్స్ చూసినట్లయితే ఆఫ్లైన్లో జరుగుతూ ఉండేవి. ఈ ఆఫ్లైన్లో జరగడం వల్ల మనకి స్టేట్ అంతా కూడా అందరికీ ఒకే రకమైన డిఫికల్టీతో ఒకే రకమైన పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడు చూసినట్లయితే ఆన్లైన్లో కాబట్టి మనకి కంప్యూటర్స్ అనేవి ఎక్కువగా అందుబాటులో లేకపోవడం వల్ల అనేక సెషన్స్ ఇంచుమించు 8 రోజులు 16 సెషన్లు మనకి ఎస్జిటి కంప్లీట్ ఎగ్జామ్ జరుగుతున్నాయి. మరి ఇన్ని సెషన్స్లో ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు అన్ని సెషన్లో రాసిన ప్రతి ఒక్కరికి ఒకే డిఫికల్టీతో పేపర్ తయారు చేయడం జరుగుతుందా అంటే జరగదు అని చెప్పవచ్చు. అంటే ఒకే ప్రమాణం తీసుకుంటారు కానీ ఒకే డిఫికల్టీతో పేపర్ చేయాలంటే అది ఎవరికి కూడా సాధ్యం కాని విషయం. అందువలన ఒక్కొక్క సెక్షన్ వారికి కొన్ని తేలికైనటువంటి బిట్స్, ఒకే సెషన్ వారికి కొంచెం డిఫికల్టీ బిట్స్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మరి కొంతమందికి అన్యాయం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెషన్లో రాసిన వ్యక్తికి వేరే సెషన్లో పేపర్ అతనికి ఈజీగా ఉండవచ్చు, కానీ ఈ సెషన్లో తక్కువ మార్కులు రావచ్చు. అంటే దీనివల్ల కొంతమందికి అన్యాయం జరుగుతుంది. కాబట్టి మరి గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకుంటుంది. చాలామంది నార్మలైజేషన్ చేస్తారని కొంతమంది, చేయరని కొంతమంది అనేవి. కానీ గవర్నమెంట్ నుంచి అప్డేట్ అయితే మనకి ఇప్పటివరకు ఏం రాలేదు. అంటే చేస్తామని చెప్పలేదు, చేయమని చెప్పలేదు. దానికి సంబంధించి ఎటువంటి ప్రెస్ నోటు కూడా మనకి రిలీజ్ కాలేదు. కాబట్టి మనం దానికోసం ఎక్కువగా ఊహించడం అనవసరం. అయితే మరి అంతకుముందు ఎప్పుడైనా సరే దీనికి సంబంధించి చేశారా అంటే గతంలో ఒకసారి టెట్లో చేయడం జరిగింది. టెట్లో మనం చూసినట్లయితే మనకి టెట్లో అంటే ఏ టెట్ నాకు పూర్తిగా ఐడియా లేదు, కానీ ఒకసారి టెట్లో మాత్రం చాలామందికి లో మార్క్స్ వచ్చాయి. లో మార్క్స్ వచ్చి యావరేజ్ అనేది పడిపోయింది. చాలామంది క్వాలిఫై కాలేదు. కాబట్టి గవర్నమెంట్ ఏం చేసిందంటే దాని డిఫికల్టీని బేస్ చేసుకుని కొంతమందికి కొన్ని మార్కులు యాడ్ చేయడం జరిగింది. కాబట్టి అంతకుముందు ఒకసారి టెట్లో చేయడం జరిగింది. ఈ నార్మలైజేషన్ ఎక్కువగా మనకి రైల్వే కానీ అదేవిధంగా బ్యాంక్స్ సంబంధించి ఎగ్జామ్స్లో కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. అయితే మనకి మరి దీన్ని ఈ డిఎస్సికి అప్లై చేస్తారంటే అంతకుముందు టెట్లో చేశారు, కానీ ఇప్పుడు జరిగినటువంటి ఏ డిఎస్సి ఎగ్జామ్లో కూడా నార్మలైజేషన్ చేయలేను. కారణం ఏంటంటే ఇప్పుడు కూడా ఆఫ్లైన్లో జరిగింది, కానీ ఇన్ని సెషన్స్లో ఎగ్జామ్ జరగలేదు. కాబట్టి
ఇది మొదటిసారిగా వచ్చిన సమస్య. అయితే దీనికి సంబంధించి గవర్నమెంట్ నుంచి ఏం అప్డేట్ రాలేదు, చేస్తామని కానీ చేయమని కానీ చెప్పలేదు. కాబట్టి సో గవర్నమెంట్ నుంచి ఏ అప్డేట్ వచ్చినా సరే వెంటనే నేను ముందు మీకు చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి సో దిస్ ఈజ్ ద నార్మలైజేషన్. సో మీకు అవగాహన అయిందని నేను అనుకుంటున్నాను. సో ఏ అప్డేట్ వచ్చినా సరే ముందుగా మీకే తెలియజేస్తాం. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే వైటేజ్. సో వైటేజ్ ఎలా కడతారు? సో చాలామందికి ఏంటంటే కొంతమంది నేను ఆల్రెడీ కొన్ని అంటే డిఎస్సి ఎస్జిటిలో హైయెస్ట్ మార్క్స్ అని చెప్పేసి కొన్ని వీడియోలు చేసినప్పుడు ఏం జరుగుతుందంటే కొంతమంది టెట్ స్కోర్ ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయిన వారు ఏం చేసేవారంటే ఇప్పుడు డిఎస్సి రాసిన తర్వాత ఇందులో 80%, 20% రెండు కలిసి ఉంటాయి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఓల్డ్ టెట్ కనుక ఎక్కువ మార్కులు వస్తున్నట్లయితే దీనికి యాడ్ చేసేస్తున్నారు. యాడ్ చేసేసి ఈ 20% మార్కులు తీసివేయడం లేదు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి 120 కాల్కులేట్ చేస్తున్నట్టు లెక్క. సో వాళ్ళకి అవగాహన కాక దీనికి సంబంధించి సరైనటువంటి నాలెడ్జ్ లేక అలా చేయడం జరుగుతుంది. సో కాబట్టి వాళ్ళకి 80% అబవ్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ప్రామాణికంగా ఎలా చేయాలంటే దీనికి సంబంధించి మనకి ఈ వైటేజ్ ఎలా చేస్తారని కనుక ఒకసారి మనం చూసినట్లయితే మనకి టెట్ ఏ విధంగా చేస్తారు. మనకి టెట్ అంటే 150 మార్క్స్ ఉంటుంది. యాక్చువల్గా వెయిటేజ్ అనేది ఎలా చేస్తారంటే మనకి వచ్చిన మార్కులు బై టోటల్ మార్క్, అంటే టెట్లో టోటల్ మార్క్స్ ఎన్నికి అంటే 150కి, అంటే మనకు వచ్చిన మార్కులు బై 150 ఇంటూ మన వెయిటేజ్ 20 మార్క్స్ కాబట్టి 20 కనుక చేసినట్లయితే మన టెట్ సంబంధించి 20% వెయిటేజ్ వస్తుంది. దీనికి సంబంధించి చాలామంది అది ఇదని చెప్తున్నారు. సో మీరు ఏం చేయక్కర్లేదు. మీకు ఈ డివిడేషన్స్ కష్టంగా ఉంటే సో ప్రతి ఒక్కరికి కాల్కులేటర్ తెలుసు కాబట్టి మనకు వచ్చిన మార్క్స్ అంటే టెట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి డివైడెడ్ బై 150 ఇంటూ 20 కనుక పెడుతున్నట్లయితే మనకి టెట్ వెయిటేజ్ ఎంత వస్తుందో తెలుస్తుంది. లేకపోతే మనకి ఇంకో విధంగా కూడా చూడవచ్చు. ఎందుకంటే ఇది 20% వెయిటేజ్ కాబట్టి సో టెట్ ఎగ్జామ్ 150 మార్కులు కాబట్టి 20 ఇంటూ 7.5 ఇది ఈక్వల్ టు 150. అంటే ప్రతి 7.5 మార్కులకి ఒక 1 మార్క్ అనేది టెట్, అంటే 7.5 మార్కులు డిఎస్సి అయితే 1 మార్క్ టెట్ స్కోర్. ఆ విధంగా కూడా మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. మీకు ఇదైతే సింపుల్గా ఉంటుంది, కన్ఫ్యూజ్ లేకుండా మనకు వచ్చిన మార్కులు బై 150 ఇంటూ 20. సో ఇది టెట్ వెయిటేజ్ వస్తుంది. ఇది పక్కన పెడదాం. మరి ఇప్పుడు డిఎస్సిలో 100 మార్క్స్ వస్తున్నాయి కదా, మరి ఎలా కాల్కులేట్ చేయాలి అంటే సో డిఎస్సిలో 100 మార్క్స్ ఉన్నాయి కాబట్టి సో మనకి మరి ఇబ్బంది ఏమి ఉండదు. సో ఇది కూడా సేమ్ అదే ప్రాసెస్, కాకపోతే 150 ప్లేస్లో 100 వేస్తామన్నమాట. అంటే మనకు వచ్చిన మార్కులు బై 100 మార్క్స్. అంటే 100 ఎందుకు వేస్తాం అంటే డిఎస్సి అనేది 100 మార్కులు జరుగుతుంది కాబట్టి మనకు వచ్చిన మార్కులు బై, అదేవిధంగా మనకు వచ్చిన మార్కులు బై 100 ఇంటూ మనకి వెయిటేజ్ 20 కాబట్టి 20. అంటే అక్కడ టెట్లో అయితే 150కి కాల్కులేట్ చేస్తాం, ఇక్కడ 100 మార్క్స్ కాబట్టి 100 వేస్తాం. అంటే మనకు వచ్చిన మార్కులు బై 100 ఇంటూ 20 కనుక వేసినట్లయితే మనకి వెయిటేజ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 60 మార్క్స్ వచ్చాయి అనుకోండి, 60 బై 100 ఇంటూ 20 చేసినట్లయితే 20% వెయిటేజ్ వస్తుంది. సో మిగతా మార్క్స్లు అంటే 80% మార్క్స్ ఉన్నాయి కాబట్టి అవి మనకి డిఎస్సి మార్కులు. మనకి డిఎస్సి కూడా వెయిటేజ్ కావాలనుకున్నట్లయితే మనకు వచ్చిన మార్కు బై 100 ఇంటూ 80, అంటే మనకు వచ్చిన మార్కులు బై 100 ఇంటూ 80 మార్క్స్ అయితే మనకి డిఎస్సి మార్కులు వస్తాయి. మనకు వచ్చిన మార్కులు బై 100 ఇంటూ 20 వేసి మనకి వెయిటేజ్ వస్తుంది. అయితే మనకి ఒక చిన్న ఇబ్బంది ఉంది ఏంటి, మరి గతంలో కొంతమంది డిఎస్సి రాయని వారు అంటే బీఈడి వారు సో గతంలో టెట్ రాయలేదు, ఫ్రెష్గా రాస్తున్నారు. మరి వాళ్ళని అలా కాల్కులేట్ చేయాలి. అదేవిధంగా గతంలో టెట్ రాసి క్వాలిఫై కానివారు, సో ఈ రెండు విధాలు అంటే గతంలో టెట్ రాసి క్వాలిఫై కానివారు ప్లస్ ఇప్పుడు ఫ్రెష్గా బీఈడి రాసేవారు ఒక రకానికి చెందితే, గతంలో టెట్ రాసి క్వాలిఫై అయ్యి ఎక్కువ మార్కులు వచ్చిన వారు ప్లస్ ఇప్పుడు డిఎస్సి రాస్తున్నవారు. సో వారిని ఒక విధంగా చూడాలి, వీరిని ఒక విధంగా చూడాలి. ఇంకా 2 టైప్స్ కింద మనం చూసుకోవాలి. అయితే ఫస్ట్ వన్ చూసినట్లయితే అంతకుముందు టెట్ క్వాలిఫై కాని వారు ఇప్పుడు బీఈడి రాస్తున్నవారు ఒక కేటగిరీకి వస్తారని మేము చెప్పాను. వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు డిఎస్సిలో టెట్ ప్లస్ డిఎస్ కలిపి ఉంటుంది. ఏంటంటే ఆల్రెడీ అంతకుముందు టెట్ క్వాలిఫై కాలేదు కాబట్టి టెట్ కోసం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బీఈడి ఫ్రెష్గా రాస్తున్నారు కాబట్టి ఓల్డ్ టెట్కి సంబంధం లేదు. ఈ టెట్లోనే
ఈ డిఎస్సి టీఆర్టీ డిఎస్సిలోనే 80% 20% కలిపి ఉంటుంది కాబట్టి సో మీరు ఓల్డ్ టెట్ కోసం సో ఆలోచించడం అవసరం లేదు. సో దీన్ని మనకు వచ్చిన మార్కులు బై 100 ఇంటూ 20 వేస్తే 20 వెయిటేజ్ వస్తుంది, 80 వేస్తే 80 వెయిటేజ్ వస్తుంది, తెలిసిపోతుంది. అయితే ఇక్కడ ఒక విషయం, గతంలో క్వాలిఫై కాని వారు మనం చూసినట్లయితే ఈ టెట్ స్కోర్ అనేది 40%, 50%, 60% ఏ కేటగిరీ వారికి ఎలా అయితే ఉంటుంది కామన్గా ఉంటుంది. ఓసీ వారికి 60% అని, బీసీ వారికి 50% అని, వీళ్ళకి 40% అని, ఇవన్నీ కామన్. అంటే టెట్లో ఏ విధంగా ఉందో ఇది కూడా కామన్. అది కంపల్సరీగా క్వాలిఫై కావాలి. సో గతంలో టెట్లో మీకు క్వాలిఫై అవ్వం, ఇప్పుడు తక్కువ మార్కులు వచ్చాయంటే నో ప్రాబ్లం. కానీ కొత్తగా రాసిన వారు, గతంలో క్వాలిఫై కాని వారు కంపల్సరీగా వారి యొక్క కేటగిరీని బట్టి టెట్ స్కోర్స్ అనేది అచీవ్ చేస్తేనే వారు క్వాలిఫై అయినట్లు లెక్క. ఇక నెక్స్ట్ సెకండ్ కేటగిరీ చూసినట్లయితే ఆల్రెడీ అంతకుముందు టెట్ క్వాలిఫై అయిన వారు కొత్తగా డిఎస్సి రాస్తున్నారు. ఆల్రెడీ అంతకుముందు టెట్లో క్వాలిఫై అయ్యారు, ఇప్పుడు కొత్తగా డిఎస్సి రాస్తున్నారు. సో మరి ఈ 80% సేమ్గా ఉంటుంది, మరి 20% ఎలా కాల్కులేట్ చేయాలి? ఓకే, చూద్దాం. ఫస్ట్ వన్ ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫ్రెష్గా టీఆర్టీ స్కోర్ అయితే ఉందో దాన్ని 80:20గా డివైడ్ చేయాలి. ఆల్రెడీ మీకు చెప్పాను ఏంటి, మనకు వచ్చిన మార్క్స్ బై 100 ఇంటూ 80 వేస్తే 80% వెయిటేజ్ వస్తుంది. మనకు వచ్చిన మార్క్స్ బై 100 ఇంటూ 20 వేస్తే 20% వెయిటేజ్ వస్తుంది. ఎందుకు 100 వేస్తున్నామంటే డిఈసి టీఆర్టీ అనేది 100 మార్క్స్ జరుగుతుంది కాబట్టి. ఓకే, 20% వెయిటేజ్ పక్కన పెట్టాం, 80% వెయిటేజ్ పక్కన పెట్టాం. ఇప్పుడు గతంలో 20% వెయిటేజ్ ఎంత ఉందో చూస్తాం. ఇప్పుడు ఫ్రెష్గా వచ్చిన 20% వెయిటేజ్ అంతకుముందు ఓల్డ్ టెట్లో వచ్చినటువంటి 20% వెయిటేజ్ కంపేర్ చేస్తాం. కంపేర్ చేసి ఇప్పుడు వచ్చినటువంటి టెట్ స్కోర్ కనుక వెయిటేజ్ ఎక్కువగా ఉన్నట్లయితే ఓల్డ్ టెట్ తీసేస్తాం, ఈ టెట్ స్కోర్ అలా ఉండిపోతుంది. అంటే సేమ్ డిఎస్సి ఎన్ని మార్కులు అయితే వచ్చో సేమ్ మార్క్స్ ఉండిపోతాయి. అలా కాకుండా ఓల్డ్ టెట్ అంటే ఇప్పుడు ఉన్న టెట్ కంటే ఓల్డ్ టెట్ కనుక ఎక్కువ మార్కులు వచ్చినట్లయితే ఇప్పుడు వచ్చినటువంటి 80% వెయిటేజ్ డిఎస్సి మార్క్స్ ప్లస్ పాత ఓల్డ్ టెట్లో 20% వెయిటేజ్ కలుపుతాం. అంటే ఓల్డ్ టెట్లో కనుక ఎక్కువ వస్తే మట్టికి ఇప్పుడున్నటువంటి 80% మార్క్స్ ఓల్డ్ టెట్లో ఉన్న 20% మార్క్స్కు ఈక్వల్ చేస్తాం. సో ఇప్పుడు 20% తీసేస్తాం, ఎందుకంటే ఈ 20% వెయిటేజ్ మరి ఆల్రెడీ ఓల్డ్ టెట్లో ఉన్న 20% వెయిటేజ్ ఈ డిఎస్సి 80 మార్క్స్ కలిపాం కాబట్టి ఇప్పుడున్న 20% వెయిటేజ్ తీసేస్తాం. చాలామంది తీయట్లే, అలాగా తీయకుండా ఏం చేస్తున్నారంటే ఈ 100 మార్క్స్ ప్లస్ గతంలో ఎక్కువ వచ్చాయి కాబట్టి ఆ 20% కలిపేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం అనుకున్న మార్క్స్ అంటే ఎక్కువ వచ్చేస్తున్నాయి. అంటే యాక్చువల్గా అది 100 క్వాలిక్యులేట్ చేస్తలేదు, 120 మార్క్స్ క్వాలిక్యులేట్ చేస్తున్నట్లు లెక్క. కాబట్టి సో ఇది అభ్యర్థులు గమనించగలరు ఏంటంటే ఓల్డ్ టెట్లో కనుక ఎక్కువ మార్కులు వచ్చినట్లయితే ఆ 20% వెయిటేజ్ ఇప్పుడు టీఆర్టీ కలిపినట్లయితే ఈ 20% వెయిటేజ్తో వచ్చిన మార్కులు తీసేయాలి. ఈ 20% వెయిటేజ్ తీసేసి 80+20 ఈక్వల్ చేసుకున్నట్లయితే మనకి సో ఇది మనం కరెక్ట్గా వేసేటువంటి మెథడ్ ఇది. ఓకే, సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీకు కనుక అర్థం కాకపోతే మీరు పోస్ట్ కనుక చేసినట్లయితే సపరేట్గా దీనికి ప్రత్యేకంగా ఒక వీడియో చేద్దాం. అంటే టైం అనేది తక్కువగా ఉండడం వల్ల అన్నీ కలిపి చేయడం వల్ల సపరేట్ చేయట్లేదు. సో మీకు ఇంకా క్లారిఫై కావాలంటే పోస్ట్ చేస్తే ఇంకా సపరేట్గా వీడియో చేస్తాను. ఓకే, నెక్స్ట్ మనకి ఏంటంటే హెచ్జిటి సమస్య. ఆల్రెడీ హెచ్జిటి కంప్లీట్ అయిపోయింది, అన్ని సెషన్స్ కంప్లీట్ అయిపోయాయి. సో కంప్యూటర్లో మార్క్స్ డిస్ప్లే ఇవే మార్కులు ఉంటాయా, ఏమైనా చేంజెస్ ఉన్నాయా, నార్మలైజేషన్లో ఏమైనా మార్కులు మారుతాయా, అసలు ఉంటుందా, అదేవిధంగా ఎప్పుడు మరి అనౌన్స్ చేస్తారో, దీనికి సంబంధించి ఏంటి, కట్ ఆఫ్ ఎలా ఉంటుంది. సో ఈ విధంగా రకరకాల మెథడ్స్లో అభ్యర్థులు ఆలోచిస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ఏంటంటే హెచ్జిటి ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అయిపోయి అయితే టెట్ కట్ ఆఫ్ అనేది మనం ఖచ్చితంగా చెప్పవచ్చా, అయితే ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకు చెప్పలేమంటే మనకు వచ్చిన మార్క్స్ అనేవి కేవలం సిస్టమ్స్లో డిస్ప్లే అయిన మార్క్స్, అంటే ఎన్ని మార్కులు కరెక్ట్ అవే మనకి చూపెడుతుంది, అవి వచ్చిన మార్కులు కాదు. సో దీంట్లో కీ ఇచ్చిన తర్వాత ఫైనల్ కీ వచ్చిన తర్వాత వాళ్ళు రెడీ చేసిన తర్వాత సో కొన్ని తప్పులు ఉండొచ్చు, కానీ రైట్లు ఉండొచ్చు, కొంతమందికి తగ్గవచ్చు, కొంతమంది పెరగవచ్చు. కాబట్టి అవి ఖచ్చితమైన మార్క్స్ కాదు. కొన్ని మార్క్స్ యాడ్ అవ్వచ్చు, కొన్ని మార్క్స్ తగ్గవచ్చు.
అదేవిధంగా నెక్స్ట్ వన్ ఏంటంటే, ఇది ఖచ్చితంగా ఎస్జిటి అనేది ఎందుకు కట్ ఆఫ్ చెప్పలేకపోతున్నాం అంటే, అన్ని జిల్లాలో ఒకే రకమైనటువంటి పోస్టులు, కొన్ని జిల్లాలో పోస్టులు ఎక్కువ ఉన్నాయి, కొన్ని జిల్లాలో పోస్టులు తక్కువ ఉన్నాయి. కొన్ని జిల్లాలో పోస్టులు తక్కువైనా సరే కొన్ని కేటగిరీలో పోస్టులు ఎక్కువ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే వైజాగ్ కనుక మనం వైజాగ్ డిస్ట్రిక్ట్స్ కనుక చూసినట్లయితే వైజాగ్ డిస్ట్రిక్ట్లో పోస్ట్స్ అనేది ఎక్కువ ఉన్నాయి. సో ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ కొంచెం మిగతా డిస్ట్రిక్ట్తో పోల్చుకుంటే అక్కడ కట్ ఆఫ్ కొంచెం తగ్గవచ్చు, ఎందుకంటే పోస్ట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో జనరల్గా మనకు తెలిసిందే. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అని చూసాం అనుకోండి, కొన్ని రాయలసీమ డిస్ట్రిక్ట్స్ కానీ పోస్టులు మరీ తక్కువ ఉన్నాయి. కొన్ని జిల్లాలో అయితే మరీ విచిత్రంగా చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి. మరి ఇటువంటి వాటిల్లో మరి కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అంటే మరి చెప్పలేం, ఎందుకంటే ఎవరికి హైయెస్ట్ వస్తే వారికే ఉంటుంది కాబట్టి కట్ ఆఫ్ అనేది మనం పోస్ట్ చెప్పలేం. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ గోదావరి తీసుకున్నాం, ఇందా చెప్పాను ఈస్ట్ గోదావరిలో పోస్టులు తక్కువగా ఉన్నాయి, కానీ ఎస్టీ కేటగిరీలో చూసినట్లయితే పోస్టులు ఎక్కువ ఉన్నాయి. 200 అబవ్ పోస్టులు ఉన్నాయి ఎస్టీ కేటగిరీలో. సో మరి అక్కడ ఓపెనింగ్ కట్ ఆఫ్ కొంచెం ఎక్కువ ఉన్నా సరే ఎస్టీ కట్ ఆఫ్ అనేది తక్కువగా ఉండే అవకాశం ఉంది. సో మ్యాక్సిమం చాలామంది క్వాలిఫై కాని వారు ఉన్నారు ఎస్టీలో. సో వారి కనుక క్వాలిఫై అయి ఉండి రెడీగా ఉన్నట్లయితే డెఫినెట్గా వాళ్ళకి పోస్ట్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఎందుకంటే పోస్ట్స్ అనేవి 200 అబవ్ ఉన్నాయి కాబట్టి. సో కాబట్టి ఈ విధంగా డిస్ట్రిక్ట్స్లో వేరియేషన్ ఉండడం వల్ల మనం ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాం. అయితే మనకి ఈ కట్ ఆఫ్ అనేది మనకి గవర్నమెంట్ రిలీజ్ చేసిన తర్వాత సో ఆల్రెడీ నేను ఎక్స్పర్ట్తో కన్సల్ట్ చేయడం జరిగింది. సో వారి నుండి కొన్ని అభిప్రాయాలు తీసుకున్నాం, కొంతమంది డీటెయిల్స్ కూడా తీసుకున్నాం. అయితే ఖచ్చితంగా ఫైనల్ మార్క్స్ అన్నీ తెలిసిన తర్వాత సో ఏమైనా నార్మలైజేషన్ ఉంటుందా, సో ఇలాంటి కారణాలు, సో ఇలాంటి అన్నీ కూడా కొంచెం క్లియర్ అయిన తర్వాత సో ఇంచుమించు 1 వీక్లో దీనికి సంబంధించి అన్ని క్లారిటీ వస్తుంది. ఈ క్లారిటీ వచ్చిన తర్వాత సపరేట్గా వీడియో చేస్తాను. ఇక టైం అనేది ఎలా ఉంటుంది. సో ఆల్రెడీ స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్ అనేది వాళ్ళు సిలబస్ పెట్టేస్తారు, పలానా రోజు మెరిట్ లిస్ట్ అని, పలానా రోజు ఇదని. కానీ సో దానికే ఇప్పటివరకు సరైన తీసుకోలేదు. సో వారు ఇచ్చిన మెథడ్ ఫాలో అవ్వలేదు. ఎందుకంటే ఫైనల్ కీ అనేది కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల, కొన్ని మిస్టేక్స్ ఎక్కువగా ఉండడం వల్ల, సో మళ్ళీ అప్లై చేయడం వల్ల, సో రకరకాల సమస్యల వల్ల, టెక్నికల్ ఇష్యూస్ వల్ల రిలీజ్ చేయలేను. సో ఇప్పుడు ఎస్జిటి అనేది కూడా సేమ్ అలా ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ సెషన్స్లో ఈ డేస్ పైగానే ఎగ్జామ్ జరగడం వల్ల, అదేవిధంగా ఈ స్టూడెంట్స్లో ఎక్కువగా సో పలానా రోజు ఎగ్జామ్ ఈజీగా ఉంది, పలానా రోజు ఎగ్జామ్ కష్టంగా ఉంది అని చెప్పేసి రూమర్స్ ఎక్కువగా ఉండడం వల్ల, సో రకరకాల ఇష్యూస్ వల్ల, సో గవర్నమెంట్ అనేది దగ్గరలో ఎలక్షన్స్ కూడా దగ్గరగా ఉండడం వల్ల, సో అన్ని వాటిని అంచనా వేసుకుని ఒక డెసిషన్ తీసుకుంటుంది. కాబట్టి కొంచెం టైం ఎక్కువగా పడుతుందని నేను అనుకుంటున్నాను. మ్యాక్సిమం మార్చిలో కూడా ఉండకపోవచ్చు, ఏప్రిల్ నాటికి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనకు వస్తాయి, చూద్దాం. ఇంకా ముందుకు వస్తే మరీ సంతోషం. ఈ విధంగా మనకి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా సరే ముందుగా మీ అందరికీ కూడా తెలియజేస్తాను. అదేవిధంగా మీకు దీనికి సంబంధించి అయినా సరే ఇదే కాదు, ఎడ్యుకేషన్ సంబంధించి, కాంపిటేటివ్ సంబంధించి ఏం ప్రాబ్లం ఉన్నా సరే పోస్ట్ చేయండి. అదేవిధంగా లేకపోతే మీ మొబైల్ నెంబరు పోస్ట్ చేసినట్లయితే సో మీ సమస్య చెప్పి మీ మొబైల్ నెంబర్ కనుక డిస్క్రిప్షన్ కనుక ఇచ్చినట్లయితే నేను కాల్ చేసి సో మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి నేను మీ సహాయం అంటే హెల్ప్ చేయగలిగే సమస్య అయితే నేను చేస్తాను. సో నా గనక దాటిపోయినట్లయితే సో దానికి సంబంధించి సొల్యూషన్ తెలుసుకుని డెఫినెట్గా మీకు చెప్తాను. కాబట్టి మీ మొబైల్ నెంబరు డిస్క్రిప్షను సమస్య ఇచ్చి ఇవ్వండి. అదేవిధంగా త్వరలోనే ఇంగ్లీష్ క్లాసెస్ కానీ, అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ కానీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో సాధ్యమైన త్వరలోనే. సో దానికి సంబంధించి కూడా మీకు ముందే అప్డేట్ ఇస్తాను. సో ఇటువంటి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే ముందుగా మై క్లాస్ రూమ్ యూట్యూబ్ ఛానల్ అనేది ముందుంటుంది. సో మీకు ఒక రకమైనటువంటి అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. ఈ అవగాహన కోసం చేయడం జరిగింది. తర్వాత పూర్తిగా ఒక వీడియో చేస్తాను. అయితే ఇంకా ఎవరైనా సరే ఈ ఛానల్ సంబంధించి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు పెట్టేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి కూడా మీ మొబైల్లో రావడం జరుగుతుంది. కాబట్టి సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పోస్టింగ్ మాత్రం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.